ఈరోజు మనం సేమియా కేసరి చేసుకుందాం. చాలా టేస్టీగా. ముందుగా పాలు కాగపెట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి కొన్ని పాలు. దాంట్లో కుంకుమ పువ్వు వేసుకొని నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. ఈలోపు మనం స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం సేమియా ఫ్రై చేసుకుందాము. మనం ఎంత చేసుకోవాలో దానికి తగ్గట్టుగా సేమియా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా ఉడికిపోవాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయాక మనం ముందుగా నానబెట్టేసుకున్న కుంకుమ పువ్వు పాలు వేసుకోవాలి. బాగా కలిసాక దాంట్లోకి సరిపడినంత పంచదార వేసుకోవాలి. కొంచెం పంచదార ఎక్కువగానే వేసుకోవాలి. సేమియా కేసరి కాబట్టి కొంచెం స్వీట్ ఎక్కువగానే వేసుకోవాలి. ఇది బాగా చక్కెర అంతా మెల్ట్ అయ్యాక దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా ఉండే సేమియా కేసరి రెడీ. Thank you for watching.